గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ మండలం రాయనపల్లి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూషన్ కెనాల్ కూలిపోగా చెరువు కట్ట కూడా సగానికి పైగా దెబ్బతినడంతో 7 గ్రామాల ప్రజలు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. శుక్రవారం ఘటనా స్థలిని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించి ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని తీవ్ర స్థాయిలో విమర్శించారు. గతేడాది వరదల్లో దెబ్బతిన్న కాలువలు, చెరువులు, రహదారులకు శాశ్వత మరమ్మతులు చేయకుండా తాత్కాలిక పనులతో సరిపెట్టడంతో నేడు డిస్ట్రిబ్యూషన్ కెనాల్ పూర్తిగా కూలిపోయిందని ఆరోపించారు. 3 రోజుల వర్షాలకే కాలువ కట్ట, చెరువు కట్ట దెబ్బతినడం ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమన్నారు. రైతుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని మండిపడ్డారు. ప్రాజెక్టు డిస్ట్రిబ్యూషన్ కెనాల్ ద్వారా సుమారు 2500 ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు 7 గ్రామాలకు ప్రత్యక్షంగా, మరో 10 గ్రామాలకు పరోక్షంగా నీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం కాలువ దెబ్బతినడంతో రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. 2 నెలల క్రితమే రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి మరమ్మతులు చేపట్టాలని కోరిన ప్రభుత్వం ఇరిగేషన్ అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కెనాల్ పూర్తిగా కొట్టుకుపోవడంతో చెరువు కట్టకు పెను ముప్పు ఏర్పడిందని, కామారెడ్డి జిల్లా దంతేపల్లి వైపు నుంచి వరద ప్రవాహం పెరిగితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని, లేకపోతే 7 గ్రామాల ప్రజలు, రైతులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ట్రాక్టర్లు, జేసీబీల సహాయంతో స్వయంగా కట్టను పూడ్చే కార్యక్రమం చేపడతామని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మెదక్ మండల పార్టీ అధ్యక్షులు ఎం అంజగౌడ్, మాజీ ఎంపీపీ కిష్టయ్య, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, నాయకులు న్యాయవాది జీవన్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, రాయన్పల్లి మాజీ సర్పంచ్ నాగులు, పార్టీ అధ్యక్షులు జంగం వీరస్వామి, మెదక్ మున్సిపల్ కౌన్సిలర్ మామిల్లా, ఆంజనేయులు, నాయకులు బాలయ్య, నర్సగౌడ్, నరసింహులు, దుర్గయ్య, కిష్టయ్య, సిద్ధరాములు, సీను, భాస్కర్, యాదగిరి, శ్రీధర్, రైతులు తదితరులు ఉన్నారు. మట్టిని పోసి ఇప్పటికైతే ఎటువంటి ఆపద జరగకుండా ఇసుక బస్తాల విషయంలో కావచ్చు, మట్టి నింపడం విషయంలో కూడా మా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా కదిలి వచ్చి ఈ శ్రమదానంలో కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా నేను అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. జైతేసి ఏదైతే ఇక్కడ గైడ్ వాల్ ఉందో, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన గైడ్ వాల్ ఏదైతే ఉందో, ఇక్కడ చెత్త తట్టుకోవడం వల్ల నీళ్లు ఎదురెక్కి నీళ్లు బ్యాక్ వెళ్లి ఆ గైడ్ వాల్ కట్ అయింది. దాని వల్ల ఈ కట్టకు ప్రమాదం ఉంటది. కట్ట కనుక ప్రమాదానికి లోనైతే 3-4 గ్రామాలకు సంబంధించిన ప్రజలను ఖాళీ చేసే పరిస్థితి వస్తుంది. నీళ్లు ఒక్క చుక్క కూడా ఆగే పరిస్థితి ఉండదు. ప్రాజెక్టే డ్యామేజ్ అయింది, ప్రాజెక్టుకే నష్టం జరిగింది, ప్రాజెక్టుకే ఇబ్బంది వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా వరద కాలువ కనుక వస్తే ఏదైతే దంతపల్లి, లక్ష్మాపూర్ గ్రామాలకు దగ్గర కనుక, అంటే కామారెడ్డి జిల్లాలో ఎక్కువ వర్షం పడితే గనక అక్కడ నుండి వచ్చే నీళ్ల ఒత్తిడికి ఈ ప్రాజెక్ట్ లోకి నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు రావడం వల్ల ఈ కట్టకు ప్రమాదం ఉంది. చాలా ఉధృతంగా నీళ్లు కనుక వస్తే మరి ఈ కట్ట దిగే ప్రమాదం ఉందని కూడా చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, ఈ కట్ట యొక్క స్ట్రెంత్ ఎంత, ఈ ప్రాజెక్ట్ స్ట్రెంత్ ఎంత, దీని తూమేంది, దీని కథ ఏందో తెలుసుకోమని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఇప్పటి వరకు కూడా ఇరిగేషన్ అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని పాలకులు గాని ఎవరు స్పందించలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రమాదం వచ్చింది. నిన్న పడ్డ వర్షానికి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లోకి నీళ్లు రావడం వల్ల, ఉధృతంగా నీళ్లు రావడం వల్ల కట్ట డ్యామేజ్ అయింది. అక్కడ మొత్తం మట్టి ఈ విధంగా ఉండకపోతుండే. వర్షాకాలం వచ్చి వర్షాలు పడుతుంటే నీళ్లు వస్తుంటే ఇప్పుడు మట్టి పోస్తాం, శ్రమదానం చేస్తాం, లేకపోతే సంచులేస్తాం, ఇసుక బస్తాలేస్తాం, కట్ట నాపుతాం. ఎక్కడికే లాపుతారు? ఎంత ఇబ్బంది అవుతుంది. ఏం చేస్తున్నారు అసలు పాలకులు? ఏం చేస్తున్నారు ఇక్కడ శాసనసభ్యులు? 2 నెలల క్రితం చేస్తే ఇది కనవలేదా? ఇక్కడ ప్రజలు కనవలేదా? ఇక్కడ ఇబ్బంది వస్తే కనబడతలేదా? కనీసం వర్షం వస్తే ఏం చేయాలో తెలియదు, నీళ్ళు వస్తే ఏం చేయాలో తెలియదు, నీళ్ళు రాకపోతే ఏం చేయాలో తెలియదు. ఏమి తెలియని శాసనసభ్యులు నన్ను ఇక్కడ నీళ్లు గింత కట్టదిగింది వచ్చి చూసులేదా? వచ్చి కనీసం అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? ఇక్కడ పాలకులకు లేదా? ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి లేదా? ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. అంటే కట్ట దిగుతుంది, ప్రమాదం ఉందంటే కూడా పట్టించుకున్న నాదు లేదు. డక్టు పోయింది, ఏదైతే ధోని తెగిపోయింది, 7 గ్రామాలకు నీళ్లు రావంటే కూడా పట్టించుకుంటోలేరు. ఇరిగేషన్ అనేది దెబ్బతింటుంది. కేసీఆర్ కాలంలోనేమో ఇరిగేషన్, చెరువులు, కుంటలు బాగు చేసి మిషన్ కాకతీయ తెచ్చి, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టి పంట పొలాలకు నీళ్లు ఇచ్చిందేమో కేసీఆర్ అయితే, నీళ్లు కనీసం వాటిని ప్రమాదం ఉంది, ఇబ్బంది ఉంది, నీళ్లను ఆపాలే, లేకపోతే అక్కడ కట్టలు లెగుతున్నాయనే ప్రమాదం ఉందని, ప్రజలకు ఇబ్బంది ఉందని చెప్పినా పట్టించుకునే నాదులు లేడు. అందుకే ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే ఇరిగేషన్ అధికారులు స్పందించాలి. ఇక్కడ తాత్కాలికంగా కాదు, పర్మనెంట్ పనులు చేయాలి. పర్మనెంట్ పనులు చేస్తేనే ఈ కట్ట అవుతుంది తప్ప తాత్కాలికంగా 500 ఇసుక బస్తాలు వేసడో, లేకపోతే 500 మట్టి పోస్తేనో మళ్ళీ ఎప్పటిలాగానే అవుతుంది. ఉధృతంగా గనుక వరద వస్తే, ప్రాజెక్టు గనుక పొంగి పొర్లితే ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ కట్ట యొక్క స్ట్రెంత్ ను బట్టి ఇక్కడ ఏం చేయాలనో పర్మనెంట్. మరి గతంలో ఇక్కడ మెదక్లో మరి వర్షాలు పడడం
వల్ల బాగా వరదలు వచ్చి రోడ్లు కొట్టుకుపోవడం, అదేవిధంగా రోడ్డు డ్యామేజ్ కావడం, కుంటలు తెగిపోవడం, తూములు తెగిపోవడం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. వాటిని ఇప్పటి వరకైతే మరి రివైవ్ అయితే చేయలేదు, వాటిని మళ్ళా కూడా పునర్నిర్మించలేదు. ఈ ప్రభుత్వానికి కనీసం చెప్పినా గానీ, కనీసం రిప్రజెంటేషన్స్ ఇచ్చినా వృధా అవుతున్నాయి తప్ప పట్టించుకున్న పాపాన పోలే. మరి గతంలో వచ్చిన వర్షాల వల్ల ఇక్కడ ఇబ్బందులు వచ్చినాయి, ఇక్కడ బ్రిడ్జెస్ తెగిపోయినాయి, రోడ్లు తెగిపోయినాయి, చెరువులకు ఇబ్బంది వచ్చింది, తూములకు ఇబ్బంది వచ్చింది, కట్టలు తెగిపోయినాయి అని చెప్పినప్పటికీ కూడా మరి ఎటువంటి స్పందన లేదు. మళ్ళీ వర్షాకాలం వచ్చింది. మళ్ళీ వర్షాకాలం వచ్చేంత వరకు ఏడాది క్రితం చెప్పింది ఇప్పటి వరకు కూడా పునర్నిర్మించలేదు, వాటిని తట్టడి మట్టి పోయలేదు, పట్టించుకున్న పాపాన పోలేదు. మళ్ళీ ఇప్పుడు రాయనపల్లి ప్రాజెక్టు ఏదైతే 2 నెలల క్రితం కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసినాం, కలెక్టరేట్ దగ్గర 7 గ్రామాలకు సంబంధించిన రైతులం పోయి ధర్నా చేసినాం. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కెనాల్ ఏదైతే ఉందో 7 గ్రామాలకు దాదాపు 7 గ్రామాలకు పంట పొలాలకు నీళ్లందించేది, దాదాపు 10 గ్రామాలకు ఇండైరెక్ట్ గా నీళ్లందించే ఈ ప్రాజెక్టు 2500 ఎకరాలకు పంటకు నీళ్లందించే ఈ ప్రాజెక్టు దోనె కొట్టుకపోయింది.